ఎవరైతే ఎస్ఐ, కానిస్టేబుల్‌కి చదువుతున్నారో వారు ఖచ్చితత్వంతో చదువుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. కేవలం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఇన్ని ఇయర్స్ తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చాలామంది సెలబ్రిటీస్ విరాట్ కోహ్లీని చూసుకుంటే 2016 నుంచి 2023 దాకా తన జీవితంలో చూడాల్సిన సక్సెస్‌ని ఆల్రెడీ చూసేసి రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాడు. కానీ కేవలం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఇంకా ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ తిరుగుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎవరైతే ప్రిపేర్ అవ్వదలుచుకుంటున్నారో, అవుతున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. లైఫ్‌ని చాలా సీరియస్‌గా తీసుకోండి. వచ్చే నోటిఫికేషన్‌లో మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్‌ని స్ట్రాంగ్‌గా చేసుకోండి. వేరే డీవియేషన్స్ పెట్టుకోమాకండి. అమ్మాయిలు, ఫ్రెండ్స్, టైం పాస్ వగైరా వగైరా అనేది పెట్టుకోమాకండి. ప్రాపర్ కన్సిస్టెన్సీతో చదవండి. ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంలో పోతారు. ఇది నా సజెషన్. ఎందుకంటే చాలామంది లైఫ్‌ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, జాబ్‌లనేవి రావు. ఇంటికాడ వాళ్ళు మన మీద పెట్టుకున్న హోప్స్ అనేవి